తిరుపతిలో వైసీపీ నేతల భూ కబ్జాల నిగ్గు తేల్చడానికి శాశ్వత అఖిలపక్షం ఏర్పాటైంది. భూ కబ్జాలపై ఆదర్శప్రాయ పోరాటానికి ప్రతిపక్ష నేతలు తెరలేపారు. ఈ అఖిలపక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీలతో పాటు బాధితులు కూడా ఉండనున్నారు. తిరుపతిలో కబ్జా బాధితులకు అండగా ఉండాలని, విశ్వసనీయత పెరగడానికి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ న్యాయమూర్తులు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుపతిలో జరుగుతున్న భూ కబ్జాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఇక బాధితులు స్పందించేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు, భూ కబ్జాలు జరిగి భయపడి బయటకు రాని వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ దొరుకుతుంది. దాని మీద వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చెప్పినట్లుగా వీటి మీద మనం అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దినేష్, ఈ అఖిలపక్ష భేటీకి సంబంధించి, ఏర్పాటుకు సంబంధించి ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. మొత్తం మీద తిరుపతిలో చాలా సంచలనమైనటువంటి విషయం. యాక్చువల్గా ఇక్కడ భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో భూ బాధితులకు అండగా నిలబడడానికి మనం చూస్తున్నాము. తిరుపతిలో భూ కబ్జాలు నిగ్గు తేల్చడానికి శాశ్వతంగా అఖిలపక్ష కమిటీ ఏర్పాటు అని ఒక ఫ్లెక్సీ ద్వారా ఈ మెసేజ్ని పెడుతూ భూబకాసుల భరతం పట్టడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా వివిధ అందరూ బాధితులు కూడా కొంతమంది రావడం జరిగింది. మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా అక్కడ సమావేశం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ నేతలు కూడా వచ్చి ఉన్నారు. చూస్తే కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చింది. ఎలా భూ కబ్జాలు జరుగుతూ ఉంది, దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలా, దానికి ముందు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా డిస్కషన్కి వచ్చింది. ప్రతిదాన్ని కూడా అంటే శాశ్వతంగా ఒక కార్యాలయం కావచ్చు, ప్రతిదీ ఇక్కడ చర్చకు వచ్చింది. అసలు ఈ ఏర్పాటు ఎందుకు జరిగింది, తర్వాత దాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తారు అనే దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ జనసేనతో పాటు టీడీపీ, అలాగే బీజేపీ, జనసేన నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? సార్, తిరుపతిలో రోజు రోజుకి భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. కేవలం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారి కుమారుడు ఎన్నికల ఖర్చుల కోసమో లేకపోతే మళ్ళీ అధికారులు రామని ఆస్తులు కాపాడడానికి తెలియదు, కానీ ఇక్కడున్న 50 మంది కార్పొరేట్లు దాదాపు కబ్జాలకు గురి. తిరుపతిలో ఎక్కడ మంచి స్థలం ఉందో ఆ స్థలాన్ని కబ్జా చేసి ముస్లిం ముత్తగాన్ని చూడకుండా కూడా చాలా దారుణంగా తిరుపతిలో ప్రవర్తిస్తారు. దీనికి ఈరోజు అన్ని రాజకీయ పార్టీ కలిసి రాబోయే ఎన్నికల తరుణంలో ఖచ్చితంగా కబ్జాలు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు తిరుపతిలో అన్ని పార్టీలు కలిసి ఇంక మీద ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఒక్కొక్క పార్టీ నుంచి ఒక నాయకుడు ఆ కమిటీతో వెళ్ళి అక్కడ పోరాడడానికి సిద్ధంగా పోరాడాలి. అధికారులతో, పోలీసులతో, రెవెన్యూ, ఎంఆర్ అందరితో పోరాడాలి. కాబట్టి వాళ్ళకి బలంగా మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం ఈరోజు ఈ కమిటీ ద్వారా. ఓకే, ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? దీనికి సంబంధించి బాధితులకి మీరు ఎలా అండగా నిలబడబోతున్నారు? బాధ్యతలకు అండగా నిలబడాల్సినటువంటి పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పూర్తిగా అధికార పార్టీ తొత్తులుగా మారిపోయారు. ఇది మంచిది కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి అధికారులు ఇలా మోసం చేసే వాళ్ళ పట్ల, దొంగల పట్ల ఉన్నారు. ఇది అధికార పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఈ భూ కబ్జాలు అవుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కోట్ల రూపాయలు, ఎందుకంటే ఈరోజు వేలల్లో ఉన్నటువంటి స్థలాలు కోట్ల రూపాయలకు పడిగెత్తింది. అక్రమంగా దాన్ని ఆక్రమిస్తూ అక్రమ సంపాదనకు అలవాటుపడినటువంటి అధికార పార్టీని అడ్డుగా ఉండడానికి ఈరోజు అఖిలపక్షం తిరుపతిలో అన్ని పార్టీలు, అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు ఒకటే. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈరోజు సమావేశానికి ఇప్పటికే దాదాపు 30-40 మంది ఫిర్యాదుదారులు మా దగ్గరికి రావడం జరిగింది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఒక అరాచక ప్రదేశ్గా మార్చేశారు, ఆంధ్రప్రదేశ్ని ఒక అక్రమాల ప్రదేశ్గా మార్చేస్తారు, ఆంధ్రప్రదేశ్ని ఒక అవినీతి ప్రదేశ్గా మార్చేస్తారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఒక అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి మిగిలిపోయింది. కాబట్టి రాబో రోజుల్లో ఇది పదవులు శాస్త్రం కాదు, మీ ప్రభుత్వానికి గద్దెదింపే రోజులు దగ్గరలోనే ఉంది. ఈ భూ బాధ్యతల్ని మీరు మీటింగ్లో గతంలో 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసేటప్పుడు నేను అండగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పారే. మీరు అండగా ఉండింది మీ అధికార పార్టీ నాయకులకి, మీరు తోడుగా ఉండేది భూ బకాసులకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ణయానికి రావడం జరిగింది. ఎప్పుడైతే విధ్వంసంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలన ప్రజావేదికను ధ్వంసం చేసి పరిపాలన కొనసాగిస్తుందో అదే విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. రాబో రోజుల్లో దీనికి గుణపాఠం ప్రజాక్షేత్రంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ భూబకాసుల్ని రక్షించడానికి భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పి భూ బకాసుల నుంచి భూ బాధితుల్ని రక్షించడానికి న్యాయపరమైనటువంటి అంశాల్లో
భూ బాధితులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. సార్ చెప్పండి, తిరుపతిలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం ఉంది, ప్రతి చోట కూడా ఈ సమస్యలో ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎలా ఆదర్శప్రాయంగా ముందుకు తీసుకుపోతారు? ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భూ బకాసురుల బారి నుంచి భూ బాధితుల్ని కాపాడే దిశగా ఏదైతే ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామో ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అన్నట్లు ప్రతి చోట కూడా ఈ దౌర్జన్యాలు ఈ భూ కబ్జాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి తిరుపతి మహానగరం ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతి మహానగరంలో స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వారి తనయుడు అండదండలతో అతని అనుచరులంతా కూడా ఎక్కడ ఖాళీ ప్రదేశం కనపడినా కానీ వాటిని కబ్జా చేస్తూ ఏదైతే న్యాయం చేయాల్సిన పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఖచ్చితంగా అది వాళ్ళు చాలా దీని వెనక బలమైన వ్యక్తులు ఉన్నారంటూ వాళ్ళతో పోయి మీరు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి, అంటే న్యాయం చేయాల్సిన పోలీసులు అవి సెటిల్మెంట్ వ్యవస్థగా మారిపోతుంటే ఇంకో పక్క రెవెన్యూకి పోయి ఫిర్యాదు చేస్తే ఏదైతే మన స్థలం ఉందో దాన్ని సర్వే చేసి మాకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరుతా ఉంటే ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీగా ఈ అఖిలపక్షం తరఫున బాధితులందరికీ తెలుగుదేశం పార్టీగా అండగా నిలుస్తామని కూడా మేము భరోసా కల్పిస్తున్నాం. ఈ ఉద్యమానికి ప్రధానంగా కారణం ఈ వృద్ధులు ఇద్దరు మనం చూస్తున్నాము. వీళ్ళే ఈ తిరుపతిలో ఉద్యమం ప్రారంభం కావడానికి కారకులు. అమ్మ చెప్పండి, మీకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరూ ఐక్యమయ్యి మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకొచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదేనైనా మాకు ఎప్పుడో 81లో సంపాదించుకున్న భూమిని మాది అని కబ్జా చేస్తూ ఉన్నారు. ఇంకా అది మా వల్ల ఒక రోజు వచ్చినట్టు ఇంకొక రోజు రావడం, ఇంకొకరు రావడం. ఎన్ని అంకణాలు? మాది వచ్చి 25 సెంట్లు నాయన, అంటే అప్పుడు సెంట్లు లెక్కన. వీళ్ళది 12.5, మాది 12.5, ఇద్దరం కలిసి కొనుక్కున్నాము. అప్పట్లో సర్వే చేసి రాళ్ళు పెట్టించి నాటిచ్చి చేసినారు. మేము ఆ రాళ్ళు మళ్ళీ కొన్ని రోజులకు అప్పుడప్పుడు చూసుకుంటా ఉన్నాము. మళ్ళీ కొన్ని రోజులకు ఆ రాళ్ళు పెరిగి. ఇప్పుడు ఒకటే ఫైనల్ చెప్పండి, వీళ్ళందరూ ఇప్పుడు సమావేశమై మీతో పాటు అందరికి బాధితులకు అండగా ఉంటామన్నారు. దాని గురించి ఒక్క మాట చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? దాని మీద ఇంకా వాళ్ళు న్యాయం చేస్తారని మేము ఈ అంతా పెట్టి చేస్తా ఉన్నాము. ఓకే, అది మొత్తంగా మనం చూస్తున్నాము. వృద్ధులకు అండగా తిరుపతిలో ఉండేటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు ఏకమవుతున్నాయి. అనేకమైనటువంటి సూచనలు, సలహాలు, ముఖ్యంగా నిపుణులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి, బాధితులందరికీ వెంటనే స్పందించి న్యాయం చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారు. చూడాలి మరి ముందు ముందు ఈ ఉద్యమం ఏ స్థాయికి తీసుకుంటుంది, ఇది ఎలా మిగతా నియోజకవర్గాలకు కూడా వెళ్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది.